హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మనము ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందములు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయనా, గడిచిన నెలంతా కూడా నీ సజీవమైన రెక్కల కింద కాచి కాపాడి ప్రభువా, మరొక నూతనమైన నెలలో ప్రభువా, మొదటి పునరుద్ధాన దినములో మేమందరం కూడా కలిసి నీ సంధిలో చేరి నీ నామమును స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి నాయన మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభువా, ఈ ఆరాధనలో మీరే తోడుగా ఉండి నడిపించి నీ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభువా. అయ్యా, పాటల్లో మీరే తోడై ఉండమడుచున్నాం ప్రభువా. వాక్యబాల ప్రభు నీ దాసులనైనా నీ శిలజోటును మరుగుపరుచుకుని ప్రభువా, అయ్యా మా కాసిన ఆత్మీయ నీ దాసుల్లో నుంచి మీరే మాట్లాడమని అడుగుచున్నాం ప్రభు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని నేను వెనగల చోలు గ్రహించగల మనసునైనా మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభువా. వినడం మాత్రమే కాదు కానీ దాన్ని అనుసరించే వారిగా ఉంటాను కూడా కృప దయచేయమని అడుగుచున్నాం ప్రభు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ప్రత్యేకంగా ప్రభు ఈ ఆరాధన అదంతా వరకు మీరే క్రమముగాను మర్యాదగాను జరిగింపచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు పరినామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకొని దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. పెద్దవజీ కీర్తన పుస్తకంలో నుంచి 798 నెంబర్ గల పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. కృపలో దాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా. గడచినా ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. మారని వీడని ప్రేమే నీదయ్యా. మార్చిన నా జీవితం నీదే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా.
నా హితులు. దూరమైతిరి ఆకులు విడచిపోయిరి నా హితులు. తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా, వేదన రోదన తీర్చిన యేసయ్యా. తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా, వేదన రోదన తీర్చిన యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా. స్తోత్రం. చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో దాచిన దేవా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 728 నెంబర్ గల ఆ పాట పాడుకుందాం. అత్యున్నత మందు సింహాసన ఆసీనుడైన దేవా అన్న పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా, ఆహా లేలుయా,
ఆశ్చర్యకరుడా స్తోత్ర, ఆలోచనకర్త స్తోత్ర, ఆశ్చర్యకరుడా స్తోత్ర, ఆలోచనకర్త స్తోత్ర, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్ర, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్ర. సత్య సంపూర్ణుడ స్తోత్ర, కృపతో రక్షించితివి స్తోత్ర, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్ర, కృపతో రక్షించితివి స్తోత్ర, ఈ రక్తమిచ్చి విమోచించినావే రక్షణకర్త స్తోత్ర, ఈ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్ర. స్తోత్ర, అల్ఫా ఒమేగా స్తోత్ర, ఆమేన్ అనువాడ స్తోత్ర, అల్ఫా ఒమేగా స్తోత్ర, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్ర, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్ర. హల్లెలూయా, 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 మృత్యుంజయుడా స్తోత్ర, మహాగణుడా
స్తోత్ర మహాగణుడా స్తోత్ర మమ్మును గొనిపోవా త్వరలో రానున్న వేగవాహనుడా స్తోత్ర మమ్మును గొనిపోవా త్వరలో రానున్న వేగవాహనుడా స్తోత్ర హల్లెలూయా 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 హల్లెలూయా. Father, we thank you, Lord, for giving us this opportunity to worship you. తండ్రి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. Thank you, Lord, for your promise that you inhabit the praises of your people. నీ ప్రజల యొక్క స్తుతుల మీద నీవు దుర్గమును స్థాపిస్తావన్న నీ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. Thank you, Lord, for being with us, Lord, and minister to our souls, Lord, this morning. ఈ ఉదయ సమయాన్న మాతో ఉండి మా అంతరంగములకు మీ పరిచర్య జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, for being with us, Lord, during the last few weeks, Lord, where we were not able to come together and worship you. గత కొన్ని వారాలుగా మేము అందరము సమాజంగా కూడి నిన్ను ఆరాధించుకోలేని పరిస్థితులు ఏర్పడినప్పటికీ మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రాలు. We pray for Rajesh and his brother who is helping us with this video taping. తండ్రి ఈ వీడియో టేపులు చేసే విషయంలో సహకరిస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ రాజేష్ గారిని బట్టి వారి యొక్క సహోదరుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. Bless them, Lord, in Jesus' name. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలను దీవించండి. And we pray, Lord Jesus, this word would come forth and the people would be really comforted, Lord, with the hope that is in you. ప్రభువా నీ వాక్యము వెల్లడి అగునట్లుగాను నీలో ఉన్నటువంటి నిరీక్షణ చేత ప్రజలు ఆదరించబడినట్లుగాను ప్రార్థిస్తున్నాం. In Jesus' precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Once again, I thank the Lord for giving us this opportunity to worship you. We should worship God. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Well, last Sunday I said that, maybe this is the last time, and we're going to have it on video, and then we'll be able to gather here to worship God. పోయిన ఆదివారం అన్నాను బహుశా ఇదే ఆఖరి వీడియో యూట్యూబ్ సందేశమేమో, తర్వాత ఆదివారానికల్లా మరలా మనం సంఘముగా సమాజంగా కూడుకునే అవకాశాలు ఏర్పడవచ్చును అన్న రీతిలో చెప్పాను. But unfortunately, the government said that we have to have one more week. కానీ విచారకరంగా ప్రభుత్వం వారు మనకు మరొక వారం తర్వాతే మరి సమాజంగా కూడుకోవటానికి అనుమతులు ఇస్తున్నారు. God willing, next Sunday we'll be here. దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారం మనమందరము కలిసి సమాజంగా కూడి దేవుని ఆరాధించవచ్చు. There's some relaxation in the government regarding the లాక్డౌన్ సిచ్యువేషన్. మరి లాక్డౌన్ ఏర్పడిన పరిస్థితి దృష్ట్యా కొన్ని సడలింపులు భారీగా ప్రభుత్వం వారు ఇస్తున్నారు. That doesn't mean that coronavirus is not going to be spreading anymore. అంటే ఈ ప్రభుత్వం వారే ఇన్ని సడలింపులు ఇస్తున్నారు కాబట్టి ఈ సడలింపులలో ఈ కరోనా వైరస్ ఏమీ విస్తరించదు అని అనుకోవద్దు ఎవరు కూడా. We have to live with this coronavirus the rest of our life. మన శేష జీవితం అంతా ఈ కరోనా వైరస్ తో జీవించవలసిందే, సహజీవనం చేయవలసిందే. Unless we find a vaccine and unless everybody has a shot of this vaccine and that we will be immune to this particular virus. దీనికి ఈ వైరస్ కి ఒక టీకా కనుగొనబడేటంత వరకు, టీకా కనుగొనటం మాత్రమే కాదు, కనుగొన్న తర్వాత ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి దాన్ని ఉత్పత్తి చేసి ఆ టీకా ఇంజెక్షన్ ఇచ్చేటంత వరకు దీని విషయంలో మనం కడు జాగ్రత్తతో మెలగవలసిందే. Amen. ఆమేన్. The warning I want to give you is, మీ అందరికి ఒక హెచ్చరిక ఏంటంటే, until now
ఇప్పటి వరకైతే all the people who have been suffering with COVID, ఈ కోవిడ్తో బాధపడుతున్న వారందరూ కూడా government has been treating them freely. ప్రభుత్వం వారికి ఉచితంగా వైద్య సహాయం అందించింది. Now, కానీ ఇప్పుడు if you have COVID virus, ఒకవేళ ఈ కోవిడ్-19 అనే కరోనా వైరస్ మీకు సోకినట్లయితే you have to pay for the treatment. ఆసుపత్రికి అయ్యే ఖర్చులను మీరే వ్యక్తిగతంగా భరించవలసి ఉంటుంది భవిష్యత్తులో. In other words, మరొక మాటలో చెప్పాలంటే it's going to be very, very expensive. చాలా ఖరీదైనటువంటి వైద్యం అది. So therefore, కాబట్టి we need to be taking all preventions methods to so that we will not get this disease. ఈ కరోనా వైరస్ సంక్రమించకుండా లేదా సోకకుండా వీలైనన్ని కడు జాగ్రత్తలు మనం అందరం తీసుకోవాలి. We will not go back to the old days in March. మరలా మార్చి పూర్వం ఉన్నటువంటి పాత దినాల్లోకి తిరిగి వెళ్ళటం అనేది అసంభవంగా కనబడుతుంది. It's going to be very, very changing, and it's going to be costly in the days to come. రానున్న దినాల్లో ఈ ప్రపంచం చాలా మారిపోతుంది. ప్రతిదీ కూడా చాలా ఖరీదుతో ఖర్చుతో కూడుకున్న అంశంగా మిగిలిపోతుంది. Amen. Amen. Like last time, I want to give you some principles how we can live a healthy life. పోయిన ఆదివారం ఎలాగా నేను కొన్ని సూత్రాలు ఇచ్చాను, ఒక ఆరోగ్యవంతమైన జీవితం జీవించడం ఎలాగా అనే దాని గురించి. And the first thing is, మొదటి విషయం ఏంటంటే you need to build up your immunities. అందులో మనం మన వ్యాధి నిరోధక శక్తిని మన శరీరంలో పెంపొందించుకోవాలని చెప్పాం. మొదటి పాయింట్, You need to eat good food, మంచి ఆహారం తీసుకోవాలి. not just punugulu and bajjilu. పునుగులు బజ్జీలు నూనెలతో ఏపునివి తినటం కాదు. You can have that, but more than that, you need to have enough protein. తినొచ్చు కాదంటం లేదు, కానీ వాటితో పాటుగా మాంసపు కృతులు తగినన్ని శరీరానికి అవసరము. When I say what you call protein, means it does not mean meat and eggs and fish. మాంసపు కృతులు అనగానే మాంసము, గుడ్లు, చేపలు అందులోనే దొరుకుతుంది అనుకోకండి. No, proteins are available in a lot of things, like in the milk and in a butter, and also in pulses like a dal and many grams of green gram and black gram. ఈ మాంసపు కృతులు పాలల్లోనూ ఇలాగ ఇంకా అనేకమైన వాటిలో దొరుకుతూ ఉంటాయి. ఇంకా కందిపప్పు, పప్పు ధాన్యాల్లో, పప్పు దినుసుల్లో కూడా మాంసపు కృతులు పుష్కలంగా దొరుకుతాయి. Amen. Amen. So don't just eat on gongura pachadi and perugu, but you need to eat some protein in your life. కాబట్టి ఇంట్లో కూర్చొని లాక్డౌన్లో ఎందుకులే అని చెప్పి ఎప్పుడో పట్టిన గోంగూర పచ్చడి పోయిన సంవత్సరం పట్టింది, అలాగే ఇంట్లో పెట్టుకున్న పెరుగు మాత్రమే తినేసి బాగుంటానులే, ఆరోగ్యంగా ఉంటానులే అనుకోకండి. Number 2, రెండవదిగా you need to have exercise. వ్యాయామం కావాలి శరీరానికి. Your body needs to move. శరీరంలో కదలికలు సంభవించాలి. And don't just sit down and don't say I have this problem, a knee problem, back problem, things like that. లాక్డౌన్ కాబట్టి ఇంట్లోనే ఉండిపోయానండి, కూర్చొనే ఉన్నాను, ఎటు కదలలేదు, కాబట్టి ఇప్పుడు మోకాళ్ళ సమస్యలు వచ్చినాయి, నడుము నొప్పి వచ్చింది అని చెప్పి అనొద్దు. But you need to at least walk and what you call. I'm not saying, when I say exercise, I'm not saying that you need to be going to gym or you need to be playing a game or things like that. వ్యాయామం చేయండి అన్నప్పుడు జిమ్కి వెళ్ళమనో లేకపోతే మైదానాల్లోకి వెళ్ళి ఆటలాడండనో కాదు, కనీసం మీరు నడకన్నా చేయాలి, ఇంట్లోనే కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉండాలి కనీసం. And the third thing is you need to have sunlight. మూడవది ఏంటంటే సూర్యరశ్మి మన మీద పడుతుండాలి. Amen. Amen. So wake up early in the morning as you've been practicing during lockdown, and go out for a walk early in the morning and get some sunshine. కాబట్టి లాక్డౌన్లో మీరు అలవాటు చేసుకున్నట్లుగా తెల్లవారుజామునే లేవండి. తెల్లవారుజామున వచ్చేటువంటి ఆ యొక్క సూర్యోదయపు సూర్యరశ్మి మీ మీద పడనివ్వండి. దానివలన శరీరానికి కావలసినటువంటి పోషణాలు అందుతూ ఉంటాయి. If not, go to your doctor and ask them to give you some vitamin D or some tablets that would help you to build up your immune system. లేకపోతే వైద్యుల దగ్గరికి వెళ్ళి విటమిన్ డి తీసుకోండి. అది మీ యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. Amen. Amen. And the final thing that I want to share to you is, నేను మీతో చెప్పదలిచిన ఆఖరి మాట ఏంటంటే, you need to be maintaining good cleanliness. మంచి పరిశుభ్రత, శుభ్రత పాటించాలి. Every day change your clothes. ప్రతిరోజు మీ దుస్తులు మార్చండి. When I go to some homes, నేను కొన్ని ఇండ్లకు వెళ్తే I see their clothes which they wore yesterday, the day before yesterday on a rack there. నిన్న వేసుకున్న చొక్కాలు, మొన్న వేసుకున్న బట్టలు, ఆ మొన్న వేసుకున్న బట్టలు అన్నీ కూడా చక్కగా హ్యాంగర్కి తగిలించి పెడతారు. No, change your clothes every day. కాదు ఇక నుండి
మారిపోవాలి. ప్రతిరోజు మనం ధరించిన దుస్తులను వాటిని ఉతకడానికి వేసేయాలి, మార్చేసేయాలి. And take bath in the morning and evening. ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా స్నానం చేయండి. And take a good wash. మంచిగా శుభ్రంగా ఒళ్ళంతా కూడా శుభ్రం చేసుకొని కడుక్కోండి. Amen. ఆమేన్. And keep your home clean. మీ ఇండ్లను కూడా శుభ్రంగా ఉంచండి. And in some people's homes, especially in the kitchen, they give the leftover plates to wash it in the morning. కొన్ని ఇండ్లల్లో ఏం చేస్తూ ఉంటారంటే వంటగది దగ్గర సింక్ ఒకటి పెట్టుకొని రాత్రి తిన్న ప్లేట్లని రేపు పొద్దున కడుక్కుందాంలే అని చెప్పి అలాగే పెట్టేస్తారు. అందులో Do you know what happens? ఏమవుతుందో తెలుసా? All the rats and the cockroaches will come and have a nice feast. ఆ మిగిలిపోయిన వాటి కోసం ఎలుకలు బొద్దింకలు వచ్చేసి చక్కగా విందు చేసుకొని అవి పిల్లల్ని చేసేస్తా ఉంటాయి. Your home should be home for you, not for rats and cockroaches. మీ ఇండ్లు మీకే ఇండ్లుగా ఉండాలి కానీ ఎలకలకి బొద్దింకలకి కూడా ఆశ్రయంగా ఇల్లుగా ఉండకూడదు. And so maintain cleanliness at home. కాబట్టి ఇంటిలో పరిశుభ్రతను పాటించండి. And eat food when it is warm, not when it is cold and almost getting bad. అలాగే ఆహార పదార్థాలు తినేటప్పుడు ఎప్పుడు కూడా ఈ యొక్క అలవాటు చేసుకోండి. వేడి వేడి ఆహార పదార్థాలు తినండి. అవి చల్లారిపోయినాక పాడైపోవడానికి దగ్గర వచ్చేసిన తర్వాత ఈ రాత్రి వండుకున్నది రేపొద్దున అలా తినే ప్రయత్నం చేయొద్దు. Please live a healthy lifestyle. దయచేసి ఒక ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగించండి. Amen. Amen. In America, when I was living, అమెరికాలో నేను జీవిస్తున్నప్పుడు one of my friends used to work for Kentucky Fried Chicken. నా యొక్క స్నేహితుల్లో ఒక అతను KFC కెంటకీ ఫ్రైడ్ చికెన్ లో పనిచేసేవాడు. And in America, if the chicken is cooked and placed in the almara there for more than half an hour, అమెరికా దేశంలో చికెన్ని KFC చికెన్ని వండేసి ఫ్రై చేసేసి ఆ బాక్సులో ఒక అరగంట సేపు పెట్టారంటే it has to be trashed. It has to be put it in garbage. అరగంట లోపల అమ్మేసేయాలి. అరగంట దాటిందంటే మాత్రం ఆ చికెన్ని వండిన చికెన్ తీసుకొని వెళ్ళి ఫ్రై చేసిన దాన్ని తీసుకుని వెళ్ళి చెత్తబొట్టులో పడేయాలి. That's how clean they serve warm, they serve the food to them. అది అమెరికన్ స్టాండర్డ్ అన్నమాట. వారు అంత వేడిగా ఆహార పదార్థాలని వడ్డిస్తారు, పంచుతారు. The point I'm trying to say is, నేను చెప్తున్న మాట ఏంటంటే maintain good, the food that you prepare, make sure that it is healthy and eat when it is warm and live a healthy lifestyle. మీరు సిద్ధం చేసుకుంటున్న ఆహార పదార్థాలు అవి ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే వాటిని వండుకోండి. పాడైపోతున్నప్పుడు కుళ్ళిపోతున్నప్పుడు వండకండి. వాటిని శుభ్రంగా వండుకొని వేడిగా ఆరగించండి. Finally, ఆఖరిగా the government has given the guidelines that people who are more than 65 and younger than 10 years old stay at home. ప్రభుత్వం వారు ఇంకా మరొక ప్రాముఖ్యమైన షరతు పెట్టారు. 65 సంవత్సరాల వయసు పైబడిన వారును 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఇంకా ఎండ్లలోనే ఉండాలి, బయటకు రావద్దు అని. In other words, మరొక మాటలో చెప్పాలంటే that's going to affect our Sunday school ministry. అది మన సండే స్కూల్ పరిచర్యకు ఇబ్బందిగా ఉండబోతుంది. And also senior citizens in our local church. అలాగే మన స్థానిక సంఘంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ 65 సంవత్సరాలు పైబడినటువంటి వారికి కూడా ఈ షరతు ఒక ఆటంకంగా ఉండబోతుంది. The reason is, కారణం ఏంటంటే the people who are more than 65 years old and children who are less than 10 years old are susceptible to diseases. మరి ఈ 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు 65 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు త్వరగా వ్యాధులను ఆకర్షించేటువంటి వాహకాలుగా ఉంటారని, వ్యాధుల బారిన త్వరగా పడతారనేది సైన్స్ చెబుతున్నటువంటి విషయం. Therefore, కాబట్టి I request all people who are more than 65 years old and parents who have children who are 10 years old, please stay home. కాబట్టి 65 సంవత్సరాల వయస్సు పైబడినటువంటి స్త్రీ పురుషులైనటువంటి వృద్ధులను, అలాగే 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు దయచేసి ఎండ్లల్లోనే ఉండండి. వచ్చే ఆదివారం నుండి ఆరాధనలకు రావద్దు. You will be able to receive this messages via YouTube live. ఈ వర్తమానాలు యూట్యూబ్ లో మీరు లైవ్ చూసుకోవచ్చు. We are trying to get a computer in our church. సంఘానికి ఒక కంప్యూటర్ కొనే ప్రయత్నం చేస్తున్నాము. And we are trying to see who are the believers who are not able to come here
and who have access to some mobile phones, that we will be able to send this live messages to them. మరి వయస్సుకు నియమించినటువంటి విధించిన షరతు రీత్యా ఆరాధనలకు భౌతికంగా హాజరు కాలేనటువంటి వారికి ఈ యూట్యూబ్ వీడియోలు పంపించడం జరుగుతుంది. ఆ లింక్ పంపించడం జరుగుతుంది. మీకున్న వెసులుబాటును బట్టి మీరు ఆరాధనని లైవ్లో వీక్షించవచ్చు. Amen. ఆమేన్. But don't take it for granted that everybody can stay home and watch this on live and not come to church. ఎలాగో యూట్యూబ్లో లైవ్ పెడతానంటున్నారు అయ్యగారు, కాబట్టి వెళ్ళాల్సింది ఏముందిలే అని పరిమితి ఉన్నవాళ్ళు లేదా అనుమతి ఉన్నటువంటి వయసుల వారు ఎండ్లలో కూర్చోకండి. అనుమతి ఉన్న వాళ్ళందరూ కూడా రండి దేవుని సన్నిధికి. ఆమేన్. Get a blessing from God. దేవుని యొద్ద నుండి దీవెనలు పొందండి వచ్చి. So the next problem that we are having is how to serve communion for the people who are not able to attend. మరొక సమస్య ఏంటంటే మరి హాజరు కానటువంటి వారికి ప్రభు సంస్కారం ఎలా పంచాలి అని. So we are discussing regarding that. దాని గురించి కూడా చర్చిస్తూ ఉన్నాను. One of the suggestions that I have is that maybe they can come at the close of the meeting and participate in the Lord's communion. నాకున్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే బహుశా ఆరాధన ముగింపులో వారు వచ్చి ప్రభు సంస్కారం తీసుకొని వెళ్ళిపోవచ్చేమో అని ఆలోచన చేస్తున్నాను. We are just thinking. I'm not saying that that's going to happen. ఇది కేవలం ఆలోచన మాత్రమే. ఇలాగ వచ్చేసేయండి అని మాత్రం ప్రకటన చేయటం లేదు. ఆలోచించండి. The reason I'm very cautious on all these things is ఈ విషయాలన్నిటి విషయం నేను ఎందుకని ఇంత జాగ్రత్తగా ఉన్నానంటే I want IPC Church be a blessing to people. ఐపీసీ చర్చ్ ప్రజలకు దీవెనగా మాత్రమే ఉండాలనేది నా కోరిక. I do not want people to say that we came to IPC Church, participated in the Lord's communion, and we got sick. మేము ఐపీసీ చర్చ్కి వెళ్ళామండి, గుణదల ప్రభు బాలలో పాలు పొందాము, అక్కడ మాకు అనారోగ్యం సోకింది అనే మాట వినబడకూడదు. Amen. Amen. So even if people who are coming, who are healthy, who are older than 10 years old and less than 65 years old, who's coming, I want you to be only healthy people come. If you have any cold or any respiratory diseases, please stay at home. అలాగే 10 సంవత్సరాల పైబడి 65 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి వారు కూడా మీకు ఏమైనా జలుబు కానీ దగ్గు కానీ జ్వరము కానీ ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది కానీ రుచి లేని పరిస్థితి కానీ నాలుకతో రుచిని గుర్తించలేని పరిస్థితి కానీ ఉన్నట్లయితే దయచేసి మీరు కూడా ఇంట్లోనే ఉండండి, యూట్యూబ్ చూడొచ్చు. We will be glad if you inform us. Me or Pastor Isaac will come and pray for you by the end of the Sunday. మీకు అనారోగ్యంగా ఉందని మాకు గనక ఫోన్ ద్వారా తెలియపరిస్తే నేను కానీ ఐజాక్ గారు కానీ మీ ఇంటికి వచ్చి మీ కొరకు సంతోషంగా ప్రార్థించి దీవించి వెళ్తాం. Amen. Amen. So it's very, very important. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. As soon as you enter this campus, మీరు ఈ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే at 2 places we are going to put some places where you can wash your hands. 2 చోట్ల మీ చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి వసతులు ఏర్పాటు చేస్తాం. And when you enter the building, మీరు మందిరంలోనికి ప్రవేశించగానే your temperature will be taken. మీ జ్వరము పరీక్షించబడుతుంది. And I do not want to send back people saying, "Amma, ayya, you have temperature, please don't come here, please return home." పనిచేసే యంత్రాలతోనే జ్వరం పరీక్షిస్తాం కాబట్టి అమ్మా మీకు జ్వరం ఉంది దయచేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి అని ఎవ్వరు చెప్పించుకోవద్దు. జ్వరం లాంటివి లేని వారు మాత్రమే రండి. Because this is very, very important. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. Even when you're sitting in the church, if somebody coughs, everybody will be looking at you, not at the listening to the message. ఎందుకంటే ఒకవేళ మీరు మందిరంలోకి వచ్చి కూర్చున్నాక పొరపాటున దగ్గారంటే ప్రసంగం ఎవరు వినరు, అందరూ మిమ్మల్ని చూసి దూరం దూరం జరుగుతూ ఉంటారు. And they'll be cursing you, why did you come here, why did you come here? ఎందుకు ఈ మనిషి వచ్చాడు, ఎందుకు ఈ మనిషి వచ్చిందని చెప్పి అందరూ తిట్టుకుంటా ఉంటారు మనసులో. And if you cough 2 or 3 times, 2-3 సార్లు కనుక దగ్గారు అనుకోండి పొరపాటున, the people in the neighbor beside you will be taking your chair or holding you up and throwing you out of the building. మీ పక్కన ఉన్నవారే మీ కుర్చీతో పాటుగా మిమ్మల్ని తీసి బయట పెట్టేస్తారేమో. Amen. ఆమేన్. The point I'm trying to say, నేను చెప్తున్న మాట ఏంటంటే COVID-19 is a very, 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 very deadly disease. ఈ COVID-19 అనేది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. If you get it, అది మీకు సోకినట్లయితే it's going to cost you very much. అది మీకు చాలా నష్టాన్ని చేకూర్చేది, చాలా ఖర్చును మిగిల్చేది. And it's going to be painful to your family members also. మీ కుటుంబ సభ్యులకు కూడా అది ఎంతో బాధను నొప్పిని కలిగించే విషయం. So as a responsible believers, కాబట్టి బాధ్యత కలిగిన విశ్వాసులుగా, as the children of God,
దేవుని పిల్లలుగా we have a responsibility obeying authorities. అధికారులకు లోబడవలసిన బాధ్యత మన మీద ఉన్నది. My prayer is, నా ప్రార్థన ఏంటంటే this message that I will share to you నేను మీతో చెప్పబోతున్న ఈ వర్తమానం will encourage you in the days to come. రానున్న దినాల్లో మిమ్మల్ని ప్రోత్సహించాలి. Amen. ఆమేన్. In Psalm 13, 13వ కీర్తన, David writes this psalm very passionately. ఈ కీర్తనను చాలా ఆసక్తితో కీర్తనకారుడు దావీదు రాస్తున్నాడు. In verse 1 we read, how long, Lord, O Lord, will you forget me forever? How long will you hide your face from me? 13వ కీర్తన మొదటి వచనం, యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మరిచిపోదువు, నిత్యము మరిచెదవా, నీవెంత కాలము విముఖుడవయ్యుందువు. What is David saying here? దావీదు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? He's pouring out his heart. తన హృదయాన్ని దేవుని సన్నిధిలో He కృమ్మరిస్తున్నాడు. said, God, how long will you forget me? దేవా ఇంకెంత కాలం నీవు నన్ను మరిచిపోతావు. That's exactly what many of us are feeling right now. ప్రస్తుతం మనలో అనేక మంది ఇదే అనుభూతిలో ఉన్నారు. We started with what do you call people's curfew. జనతా కర్ఫ్యూతో మొదలయ్యింది. And then 2 weeks, then 2 weeks and 2 weeks and 2 months, and now it's more than 2 months now. 2 వారాలు 3 వారాలు 2 వారాలు 2 వారాలు అనుకుంటూ ఇప్పటికి 2 నెలలు పైగా గడిచిపోయింది. ఇంకొక నెల ఉంది మన ముందు. Amen. Amen. The point I'm trying to say is, నేను చెప్తున్న మాట ఏంటంటే, yes, we've been anxiously looking forward like David. How long have you forgotten us, Lord? You may be praying. దావీదు ఎలాగైతే మొరపెడుతున్నాడో మనం కూడా, ప్రభువా ఇంకెంత కాలం అయ్యా, ఇంకా ఎప్పుడు నీవు మమ్మల్ని చూస్తావు, మమ్మల్ని కరుణించి విడిపిస్తావు అన్నట్లుగా దేవునికి మొరపెడుతున్నాము. Amen. Amen. In verse 2 we read, 2వ వచనంలో అయితే అంటున్నాడు, how long should I take counsel in my soul, having sorrow in my heart all day? How long will my enemies be exalted over me? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దిక్కాక్రాంతుడనయ్యుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును. What's happening here? ఏం జరుగుతుందండి? In the life of David, దావీదు జీవితంలో he's in a very disappointed saying that God has forgotten him. చాలా నిరాశలో ఉండి దేవుడే నన్ను మరచిపోయాడు అని చెప్పే స్థితికి దిగజారిపోయాడు. Why? ఎందుకంటే David's habit was, దావీదు యొక్క అలవాటు ఏంటంటే, he used to have fellowship with God. దేవునితో సహవాసం చేయడం. He could experience the presence of God in his life. దేవుని సన్నిధిని తన జీవితంలో ఎల్లవేళలా When he అనుభవించగలుగుతుండేవాడు. was looking after his father's cattle. తన తండ్రి యొక్క మందలను మేపుతున్నప్పుడు, Yes, when the bear and the lion came, he fought them. ఎలుగుబంటి సింహము రాగా వాటిని చీల్చి చెండాడి జయించేశాడు. He didn't look at other people for help. ఇతరుల వైపు సహాయం కొరకు ఎదురు చూడలేదు. The point I'm trying to say is, because he had the presence of God in his life, he had the courage to face them boldly. నేను చెప్పదలుస్తున్న మాట ఏంటంటే, దావీదు నిరంతరము దేవుని సన్నిధిని కలిగి ఉన్న కారణం చేత ఎంత తీవ్రమైన సవాళ్లు వచ్చినా కూడా ధైర్యంగా దేవుని ఆత్మ చేత ఎదిరించగలిగాడు. Amen. And he was pouring out his heart because he was deep inside also his emotionally problem. అలాంటి దావీదు హృదయ అంతరంగములో భావోద్రేకాలలో నలగగొట్టబడిన వాడే దేవునికి మొరపెడుతూ ఈ మాట అంటున్నాడు. That's why he said, how long, in verse 2, how long shall I take counsel in my soul, having sorrow in my days, in my heart all the day. అందుకే 2వ వచనంలో అంటున్నాడు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుతూ ఉందును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును అంటున్నాడు. Amen. Amen. He's going through a lot of emotional problems. చాలా ఉద్రేకాల సమస్యల గుండా వెళ్తున్నాడు. He's going through a lot of pain in his life. చాలా బాధను దుఃఖాన్ని జీవితంలో అనుభవిస్తున్నాడు. Yes, we too have been going through a similar situation during the last many weeks. మనం కూడా గత అనేక వారాలుగా ఇలాంటి పరిస్థితుల గుండానే వెళ్తున్నాం. How long? ఎంత కాలమయ్యా ఇంకా? It's too hot. ఇప్పటికే చాలా వేడిగా ఉంది. How long when can I go and buy things? ఎప్పుడు నేను బయటకు వెళ్ళి నాకు కావలసిన సరుకులు కొనుక్కొచ్చుకోవాలి? When can I go back to work and earn some money? మరలా నేను ఎప్పుడు తిరిగి నేను పనిచేసే క్షేత్రానికి వెళ్ళి పనిచేసి డబ్బులు సంపాదించుకోవాలి కుటుంబ పోషణ కొరకు? How long can I stay and receive handouts from other people? ఇంకా ఎంతకాలం ఇలాగే ఇంట్లో కూర్చొని ఎవరో ఇచ్చే సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉండాలి? My prayer is, నా ప్రార్థన ఏంటంటే, this message is
for you. ఈ వర్తమానం ఇలాగ తలస్తున్న వారి కొరకే. Amen. ఆమేన్. This is not just people in India. ఇది భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క మనోగతం మాత్రమే కాదు, It's happening all over the world. ప్రపంచమంతటిలో జరుగుతున్నటువంటి విషయం ఇది. Especially in America, more than 2.5 lakh people have lost their jobs. ప్రత్యేకంగా అమెరికా దేశంలో 2.5 లక్షల కంటే ఎక్కువ మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. And the churches are trying to help them. సంఘాలు, క్రైస్తవ సంఘాలు వారికి సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. There was a videotape a few weeks ago which I received. కొన్ని వారాల క్రితం ఒక వీడియో టేపు నాకు వచ్చింది. The people who are wealthy people who are driving in Benz cars and expensive cars coming to church to buy to take a packet of a week's groceries. ధనవంతులైన వారు, ఐశ్వర్యవంతులైన వారు బెంజ్ కార్ లాంటి కారుల్లో వచ్చేసి సంఘంలో, చర్చిలో ఇచ్చేటువంటి సరుకుల కోసం, కిరాణా సరుకుల కోసం ఎదురు చూస్తున్నారు, ఉచితంగా ఇచ్చే వాటిని తీసుకువెళ్ళడానికి. The point I'm trying to say నేను is చెప్తున్న మాట ఏంటంటే, people are hurting. ప్రజలు గాయపరచబడుతున్నారు. They're paining. There are, what do you call? Once upon a time, they were the good sponsors in the church. ఒకానొక సమయంలో వారే సంఘానికి దాతృత్వముతో ఇచ్చే దాతలుగా ఉండేవారు. Now, కానీ ఇప్పుడేమో they don't have money to buy groceries. వారికి వారానికి సరిపడా కిరాణా సరుకులు కొనుక్కోవడానికి జోబులో డబ్బులు లేవు. So they had to drive their car, which they have. It's a Benz car, but still they're coming to church with those expensive cars to buy those groceries. ఖరీదైనటువంటి కార్లు వేసుకొని చర్చికి వచ్చి చర్చిలో ఇచ్చేటువంటి, ఉచితంగా ఇచ్చేటువంటి ఆ కిరాణా సరుకులు తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వారికి దాపురించింది. The point I'm trying to say is, నేను చెప్తున్న మాట ఏంటంటే, people are hurting. ప్రజలు ఇలా బాధలో ఉన్నారు. Amen. Amen. They're physically hurting. భౌతికంగా గాయపరచబడుతున్నారు. And what is David's response? దావీదు ఏమని స్పందిస్తున్నాడు? He's just not sitting there and complaining. దేవుని సన్నిధిలో కూర్చొని ఇంకెంతయ్యా, ఇంకెంత కాలం అయ్యా, ఇంకెంతసేపు అయ్యా అని ఫిర్యాదులు చేయటం మాత్రమే కాదు. In verse 3 we read, 3వ వచనంలో చూస్తే, Consider and answer me, O Lord my God. Enlighten my eyes, or I will sleep the sleep of death. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నందకుండాను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండాను అంటున్నాడు. Amen. ఆమేన్. What's he saying? ఏమంటున్నాడండి? He's pouring out his heart. తన హృదయాన్ని దేవుని సన్నిధిలో In క్రొమ్మరిస్తున్నాడు. other words, మరొక మాటలో what చెప్పాలంటే, David is doing here is, దావీదు ఇక్కడ చేస్తున్నది ఏంటంటే, he's praying to God. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. Not just complaining. ఫిర్యాదులు చేయటం మాత్రమే He కాదు. says, Consider my prayer, Lord. ప్రభువా, నా ప్రార్థనను నీ ఒక్కసారి యోచన చేయి. Answer me, O Lord. నా ప్రార్థనకు జవాబివ్వు నాయనా. That's what we read in Psalm 18 also. 18వ కీర్తనలో కూడా మనం ఇదే మాట చూస్తాము. In Psalm 18 verse 1 and 2 we read, 18వ కీర్తన మొదటి 2 వచనాలు. I love you, O Lord, my strength. The Lord is my rock and my fortress and my deliverer. My God, my rock, in whom I take refuge. My shield and the horn of my salvation, my stronghold. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలమా, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. Amen. ఆమేన్. When is David praying here? దావీదు ఎప్పుడు ప్రార్థిస్తున్నాడు ఈ ప్రార్థనను? When Saul was hunting him or trying to murder him. సౌలు దావీదును తరుముతూ చంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు, At this time he's saying, అలాంటి స్థితిలో దావీదు అంటున్నాడు, I love you, Lord, O my strength. ఓ యెహోవా, నీవే నా బలము, నేను నిన్ను ప్రేమించుచున్నాను. The Lord of my rock, the Lord is my rock and my fortress and my deliverer. యెహోవా, నీవే నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడవు అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. Amen. ఆమేన్. The point I'm trying to say నేను is, చెప్పడానికి ప్రయత్నిస్తున్న మాట ఏంటంటే, we need to trust in God. మనము దేవుని మీద నమ్మకం ఉంచాలి. When we look at the situation, there's no hope. We're living in a hopeless situation. ప్రపంచంలో పరిస్థితిని చూస్తే ఏమాత్రం ఆశాజనకంగా లేదు, నిరీక్షణ లేనటువంటి పరిస్థితి ప్రపంచమంతా కనబడుతుంది. And at this time also, ఇట్టి పరిస్థితులలో కూడా we need to trust God. మనము దేవుని మీదనే నమ్మకం పెట్టుకోవాలి. Not on the government or not on the Modi garu or some other people who is going to give us some relief. ప్రభుత్వాల మీద కాదు, లేకపోతే మనకు ఏదో సహాయం అందించేటువంటి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి మీదనో, లేకపోతే రాష్ట్ర మంత్రుల
మీదనో పెట్టుకోకూడదు. We need to keep our eyes on God. మన కన్నులు దేవుని మీదనే పెట్టాలి. Amen. Amen. We do not know. I mean, it's not that we really do not know how long this problem is going to go. ఈ సమస్య ఎంత కాలం మనతో ఉండి వెళ్ళిపోతుందో మనకు తెలియదు, ఎవ్వరు ఊహించలేరు కూడా. We need to be praying for doctors and the pharmaceutical companies who are trying to doing research to find a vaccine for this particular virus. మరి ఈ యొక్క ప్రత్యేకమైన వైరస్ కోసం వైద్యులు అలాగే శాస్త్రవేత్తలు టీకా కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. వారికి దేవుడు మంచి ఆలోచన ఇచ్చేటట్లుగా, వైద్యులను దేవుడు కాపాడి వారికి కూడా మంచి ఆలోచన ఇచ్చేటట్లుగా వారి కోసం మనం ప్రార్థించాలి. Amen. Amen. Yes, we do not know. We really do not know when it is going to happen. నిజంగా మనకు తెలియదు ఆ టీకా ఎప్పుడు వస్తుందో, ఈ వైరస్ ఎప్పుడు తొలగిపోతుందో. Amen. And how expensive is going to be, or is going to be given to us freely, or is somebody going to sponsor that? Yes, a lot of questions are happening. అలాగే ఒకవేళ టీకా అభివృద్ధి చెంది వచ్చినప్పటికీ అది ఎంత ఖరీదుగా ఉంటుందో మనకు తెలియదు. లక్షల్లో ఉంటుందో, వేలల్లో ఉంటుందో తెలియదు. ఒకవేళ ఉచితంగా మనకి ఇవ్వబడుతుందో లేదో తెలియదు. ప్రభుత్వాలు దీని మీద ఈ టీకాని ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయిస్తాయో లేదో కూడా తెలియదు. Amen. My prayer is, నా ప్రార్థన ఏంటంటే, just like the government is giving us free polio drops for our children, ప్రభుత్వం ఎలాగైతే మన పిల్లలకు పోలియో చుక్కలు ఉచితంగా ఇస్తుందో, my prayer is, నా ప్రార్థన ఏంటంటే, when we praying that the government or the philanthropist will be able to come forward and pay this money so that everybody can get this vaccine free. అలాగే మరి ప్రభుత్వాలు, అలాగే మానవ జాతిని ప్రేమించేటువంటి వారు ముందుకు వచ్చి దాతృత్వంతో ఈ టీకాలకు వెల చెల్లించటం ద్వారా ఈ టీకా ప్రజలందరికీ, సామాన్యులైన వారందరికీ ఉచితంగా అందుబాటులోనికి రావాలనేది నా ప్రార్థన. In other words, మరొక మాటలో చెప్పాలంటే, we need to be able to manage this COVID-19 virus. ఈ కోవిడ్-19 అనేటువంటి ఈ వైరస్ ని మనము నిర్వర్తించగలగాలి, మేనేజ్ చేయగలగాలి. Until then, అప్పటి వరకు even after we get the vaccine, we will be praying to God. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా, వ్యాక్సిన్ వచ్చింది అంతా అయిపోయింది అనుకుంటే కుదరదు. అప్పుడు కూడా దేవుని మీద మనం ఆధారపడవలసిందే. Amen. So David is saying, the Lord is my rock and my fortress and my deliverer. దావీదేమంటున్నాడు, యెహోవాయే నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. My God, నా దేవుడు అంటున్నాడు. my rock, నా దుర్గము అంటున్నాడు. in whom I take refuge. ఆయన యందు నేను ఆశ్రయము పొంది ఉన్నాను. My question to you this morning is, ఈ ఉదయ సమయాన మీ అందరికి నేను సంధించే ఒక ప్రశ్న ఏంటంటే, who is your God? నీ దేవుడు ఎవరు? To whom? When I say God means not just once a week going to church, or once a day maybe read the Bible for half an hour. That's not what I'm talking నీ about. దేవుడు ఎవరు అని నేను అనగానే, వారానికి ఒకసారి నువ్వు ఏ గుడికి వెళ్తావు, వారానికి ఒకసారి నువ్వు ఏ పుస్తకం చదువుతావు, ఆ పుస్తకం దేవుడు, ఆ గుడిలో ఉండే దేవుడు నీ దేవుడు అని చెప్పటం నా భాష్యం కాదు. No, God means that you're totally depending on Him and Him alone. నీ దేవుడు ఎవరు అని నేను అడిగినప్పుడు, నీవు ఎవరి మీద పూర్తిగా ఆనుకొని ఆధారపడి ఎవరి మీద నీ నమ్మకం అంతా పెట్టుకున్నావు. Amen. ఆమేన్. And that should be a rock. అదే నీ బండగా ఉండాలి. And in whom I take refuge. ఆయన యందు నేను ఆశ్రయము పొందుతున్నానని దావీదు చెప్తున్నాడు. Amen. ఆమేన్. Just a few days ago we got the news that our honorable chief minister I gave money to many pastors. కొన్ని రోజుల క్రితమే మనందరికి ఒక వార్త వచ్చింది. అదేంటంటే, గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాస్టర్లందరికీ కూడా కొంత డబ్బును వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారని. Amen. Amen. And people were looking in their accounts and did I get the money? Did I get the money? Did I get the money? అందరూ అకౌంట్లు చెక్ చేసుకుంటున్నారు, ఈ డబ్బులు నాకు పడినాయా లేదా, మెసేజ్ వచ్చిందా లేదా అని. Amen. ఆమేన్. My question is, నా ప్రశ్న ఏంటంటే, no, it's not the government, it's not the bank account, but it is God who is going to take your refuge. ప్రభుత్వం కాదు మనల్ని చూసుకునేది, మన బ్యాంక్ అకౌంట్లు కాదు మనకి భరోసానిచ్చేది, దేవుడే మన ఎడల శ్రద్ధ చూపించి మనల్ని కాపాడి క్షేమంగా ఉంచువాడు. Amen. హల్లెలూయా. When you take refuge in Him, దేవుని యందు మనం ఆశ్రయము పొందినట్లయితే, He is the shield. ఆయన మనకు ఎలా ఉంటాడంటే ఒక దుర్గము వలె, ఒక శృంగము వలె ఉంటాడు. Shield is the one who protects us from the enemy's weapons, what you call arrows and spears and things like that. ఆయన ఒక కేడెము వలె ఉంటాడు. ఈ కేడెం ఏం చేస్తుందంటే
బాణాలు, ఈటెలు వీటన్నిటి నుండి మనకు ఒక రక్షణ కవచం వలె ఉపయోగపడుతుంది. Amen. ఆమేన్. And he continues, the horn of my salvation, my stronghold. ఇంకా ఏమంటున్నాడు? నా రక్షణ శృంగము, నా యొక్క రక్షణ కొమ్ము, నా ఉన్నత దుర్గం అంటున్నాడు. In other words, మరొక మాటలో చెప్పాలంటే David is saying that he like a horn for an animal. That's when an animal gets angry, what it does is it try to attack the animal. The enemy with his horns. దావీదు ఏమంటున్నాడంటే నా రక్షణ శృంగము, శృంగం మన దగ్గర కొమ్ము అనే భావం కూడా వస్తుంది. జంతువులు, పశువులు కోపం వచ్చినప్పుడు, దేని మీదన్నా కొట్లాటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తన కొమ్ములను ఉపయోగిస్తాయన్నమాట. Why? ఎందుకంటే To attack. దాడి చేయడానికి. So what is the weapons of attack as a believer? మరి విశ్వాసులుగా మనకున్నటువంటి దాడి చేసే ఆయుధాలు ఏంటి? Jesus. యేసు ప్రభువే. Jesus is the one who fights our battle. ఆయనే మన పక్షముగా యుద్ధము చేసే యుద్ధ సూరుడు. Jehovah God promised that I am the one who take vengeance. దేవుడైన యెహోవా మనకు వాగ్దానం చేసి చెప్పాడు, ఏమనంటే పగ తీర్చుకొనుట నా వశంలో ఉన్నదన్నాడు. So don't try to see how he can get back at him, but give it to God. కాబట్టి ఎలాగ నేను శత్రువు మీద తిరిగి దాడి చేయాలా అని ఆలోచనలు చేయవద్దు, గాని దేవుని చేతిలో పరిస్థితిని పెట్టేసేయ్. ఆమేన్. Let's come back to Psalm 13. 13వ కీర్తన దగ్గరకు తిరిగి వద్దాం. In verse 5 and 6 we read. 5వ వచనంలో చూస్తే It's not just praying, ప్రార్థన మాత్రం కాదు, but I trusted in you in your loving kindness. My heart shall rejoice in your salvation. అంటున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమైన హృదయము హర్షించుచున్నది. Amen. ఆమేన్. What is David saying? దావీదు ఏమంటున్నాడండి? That he's not just praying, ప్రార్థించుట మాత్రమే కాదు, but he's saying that I'm going to trust in you. అంటున్నాడు, దేవా నేను నీ మీదనే నమ్మిక ఉంచబోతున్నాను. Amen. It's హల్లెలూయా. not just a dialogue, ఇదేదో కేవలం ఒక డైలాగ్ మాత్రమే కాదు, but I have trusted in your loving kindness. చెప్తున్నాడు, దేవా నీ కృపయందు నీ మంచితనము మీదనే నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఇప్పటి వరకు. Amen. ఆమేన్. Dear believers, ప్రియ విశ్వాసులారా, the pastors and evangelists who are listening to my message, ఈ వర్తమానం వింటున్న సేవకులు, కాపరులు, సువార్తికులారా, when we look at the world, ఈ లోకాన్ని చూస్తే yes, we know many people have really whom we love have been suffering. మనము ప్రేమించుచున్నటువంటి అనేకులు నిజంగా ఎంతగానో శ్రమలో, కష్టములో ఉన్నారు. At least we have a home, we are alive, number one. కనీసం మనం ఒకటి సజీవంగా బ్రతికి ఉన్నాం. Number two, we are not in a quarantine area. 2 క్వారంటైన్ లో లేము, లేకపోతే కంటైన్మెంట్ జోన్ లో లేము. We are living with our families. మన కుటుంబాలతో కలిసి జీవిస్తున్నాము. We are living with the children, and we are living in a where we are interacting with each other. మన పిల్లలతో కలిసి జీవిస్తున్నాం, పక్కింటి వాళ్ళతో కూడా చక్కగా ముచ్చట్లు చెప్పగలుగుతున్నాం. But there are many people who lost their lives. కానీ చాలా మంది తమ ప్రియులను పోగొట్టుకున్న వారు ఉన్నారు. There are many people who lost their livelihood. వారి యొక్క జీవన భృతిని పోగొట్టుకున్న వారు ఉన్నారు. Many of them have lost their business. చాలా మంది వ్యాపారాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. They do not know how to start again, how to start the life, and how they are going to earn money. మరలా తిరిగి వ్యాపారం ఎలా ప్రారంభించాలో, డబ్బులు ఎలా సంపాదించాలో, కుటుంబాలు ఎలా పోషించుకోవాలో తెలియని అధోగతిలో పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. In other words, మరొక మాటలో చెప్పాలంటే their dreams are shattered. వారి కలలన్నీ కూడా ఛిద్రం అయిపోయినాయి. They had plans. ప్రణాళికలు ఉండేవి వారికి, Now కానీ ఇప్పుడు it's all gone. అంతా కూడా చల్లా చెదురైపోయింది. Amen. ఆమేన్. Especially in America, ప్రత్యేకంగా అమెరికా దేశంలో there people are calling the suicide centers for counsel. ప్రజలు సూసైడ్ సెంటర్స్ అని ఉంటాయి, వాటికి ఫోన్ చేస్తున్నారు, అయ్యా నాకు ఆత్మహత్య చేసుకోవాలని ఉంది, నాకు మంచి ఆలోచన చెప్పి నన్ను ఈ ఆలోచన నుండి తప్పించండి, బ్రతికించండి. And there are many people praying. చాలా మంది ప్రార్థిస్తున్నారు There are కూడా. many people counseling those people. చాలా మంది అలాంటి వారికి ఆలోచన ఇచ్చి వారు ఆత్మహత్యలు చేసుకోకుండా వారిని తప్పిస్తున్నారు. Amen. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్న మాట ఏమనగా, all over the world, ప్రపంచమంతటిలో, it's not just in Gunadala, ఇది గుణదల్లో మాత్రమే కాదు, not just in Andhra, ఆంధ్రాలో మాత్రమే కాదు, not just in India, భారతదేశంలో మాత్రమే కాదు, all over the world it's really worse. ప్రపంచమంతా కూడా పరిస్థితి ఎంతో ఛిద్రమైపోయి, నలిగిపోయి, వెనక్కు పడిపోయినటువంటి పరిస్థితి. If you have home, మీకు ఇల్లు గనక ఉండినట్లయితే, if you are living healthy, ఆరోగ్యంగా మీరు you are జీవిస్తున్నట్లయితే, really blessed person. మీరు నిజంగా ధన్యులు. Therefore we need to be thanking God. దేవునికి అందును బట్టి మనం ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినా రుణస్థులమే. Amen. That's what he says when say, I will sing to you, Lord, because
he has dealt bountifully with me. అందుకే 5వ ఆ వచనము ఆఖరిలో అంటున్నాడు కదా, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. Amen. ఆమేన్. We need to be thankful to God. మనము దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. Even if you don't have anything in your home, ఇంటిలో ఏమీ లేకపోయినప్పటికీ, even if you don't have any money in your bank account where you can go to your ATM and draw money, బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేవు, ATM కి వెళ్ళి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి లేకపోయినప్పటికీ, thank God దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. that you are alive and you are able to speak and that you are able to talk to people. నీవు సజీవంగా ఉన్నందులకు, మాట్లాడగలుగుతున్నందులకు, ఆరోగ్యంగా ఉన్నందులకు, ఇతరులతో నీవు ముచ్చటించగలిగేటువంటి పరిస్థితి నీకు ఉన్నందులకు. Amen. ఆమేన్. Recently I was talking to Susan's father. ఈ మధ్యనే నేను అమ్మగారి యొక్క నాన్నగారితో మాట్లాడుతూ He's ఉన్నాను. 95 years old. ఆయనకి 95 సంవత్సరాల వయసు ఇప్పుడు. When I ask him, how are you doing? నేను అడుగుతూ ఉంటా, నాన్నగారు ఎలా ఉన్నారు? He laughs. I'm 95 years old. What are you talking about? I'm able to eat well. I'm able to go to toilet well. I'm able to walk. I'm able to do my own things. I'm grateful to God. ఆయన గట్టిగా నవ్వేసి అంటారు, నాకు 95 సంవత్సరాల వయసు, ఏమడుగుతున్నావు నన్ను? అయినా నేను ఈ రోజు వరకు కూడా చక్కగా ఆహారం తినగలుగుతున్నాను, జీర్ణం చేసుకోగలుగుతున్నాను, అలాగే మలమూత్రాదులు విసర్జించగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నానని చెప్తారు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞుడిని అని చెప్తారు. I'm not like many people of my age who are bedridden, who need many people for people to help them to do many things. నా వయసులో ఉన్నవారు అనేకులు మంచాన పట్టేసి వారికి నలుగురు సపర్యలు చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు, కానీ నేను మాత్రం అలా లేకుండా ఆరోగ్యంగా ఉన్నాను, దేవుణ్ణి స్తుతిస్తున్నానంటారు. And my job is నా పని ఏంటంటే to pray for people. వారి కొరకు ప్రజల కోసం ప్రార్థించడమే అంటారు. I'm praying for you, Noel. ఆయన అంటారు, నోయల్ నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. Praying for all the pastors in Andhra. ఆంధ్ర రాష్ట్రంలో సేవకులందరి కోసం నేను ప్రార్థిస్తున్నానని చెప్తారు. Praying for the IPC work in Andhra. ఆంధ్ర రాష్ట్రంలో ఐపీసీ పరిచర్య కొరకు నేను ప్రార్థిస్తున్నానని చెప్తారు. And I pray for my grandchildren. అలాగే మనవల కోసం కూడా ప్రార్థిస్తున్నానని And I pray for చెప్తారు. all my relatives. మా బంధువులందరి కోసం ప్రార్థిస్తున్నానని చెప్తారు. The point I'm trying to say is, ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాను? you may not be, he's permanently locked down. He cannot come out of his home. ఆయన 95 సంవత్సరాలు అంటే అసలు ఇంటి నుండి బయటికి బయట పెట్టడానికి కూడా లేదు. I mean, కంప్లీట్ గా ఇంట్లోనే లాక్ డౌన్. just a few years ago, కొన్ని సంవత్సరాల క్రితం, he was about 90 years old or something like that. అప్పటికి సుమారుగా మా మామయ్య గారికి 90 సంవత్సరాల వయసు. He had to go to the center in the panchayat to get his Aadhaar card, to put his fingerprint and things like that. ఆధార్ కార్డు మీద వేలు ముద్రలేసి కేవైసీ చేయించుకోవడానికి అని చెప్పి పంచాయతీ ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చింది. When he came back, ఆయన తిరిగి వచ్చినాక he was in bed. He was in pain for more than a week. ఒక వారం రోజులు ఒళ్ళు నొప్పులతో బాధపడ్డాడు బయటికి వెళ్ళొచ్చి. Why? ఎందుకంటే Because the first time he's stepping out his home and it was really painful for him to climb down the steps and get into the car and climb up the steps in the office and climb down and do all those things. ఎందుకనంటే మరి చాలా కాలం తర్వాత బయటకు వచ్చి మెట్లు దిగి కారు ఎక్కి కారులో వెళ్ళి మరలా అక్కడ మెట్లు ఎక్కి మళ్ళా దిగి మళ్ళా వచ్చి కారులో వచ్చి మరలా పైకి మెట్లు ఎక్కి వచ్చి ఇదంతా కూడా చాలా ఎక్కువ వ్యాయామం అయిపోయింది, చాలా యాక్టివిటీ ఎక్కువ అయిపోయింది, ఒళ్ళంతా నొప్పులు పట్టేసినాయి. The point I'm trying to say నేను is, చెప్తున్న మాట ఏంటంటే he has been in lockdown for the last 3 or 4 years. గత 3-4 సంవత్సరాలుగా ఇంట్లో నుండి బయటికి రావట్లా. 3-4 సంవత్సరాలుగా ఆయన లాక్డౌన్ లో స్వతంత్రంగా ప్రకటించుకొని ఉండిపోయారు. But what is he doing? కానీ ఏం చేస్తున్నారు? ఇంట్లో ఉండి Worshiping God. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, Praying to God. దేవునికి ప్రార్థిస్తున్నారు. Asking God, Lord, I'm ready, Lord, take me home. ప్రభువా నేను సిద్ధమే, నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళి అంటున్నారు. Amen. ఆమేన్. That should be the gratitude heart in our life. మన జీవితంలో మన హృదయం ఇలాగే కృతజ్ఞతతో నిండి ఉండాలి. Amen. ఆమేన్. And David continues in Psalm 25. దావీదు 25వ కీర్తనలో ఒక మాట చెప్తున్నాడు. Powerful verses in this song. ఈ కీర్తనలో చాలా బలమైన మాట చెప్తున్నాడు. But I'd like to go to verse 12. 12వ వచనం దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. Who is the man who fears the Lord? He will instruct him in the way that he should choose. 25వ కీర్తన 12వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. Amen. ఆమేన్. Powerful words. చాలా బలమైన మాట. At this lockdown situation, ఈ లాక్డౌన్ పరిస్థితిలో we do not know what needs to be done. ఏం చేయాలో మనకు తెలియదు. We are we're saying, should we make this decision or that decision, or in the lockdown is going to be open, what should we do?
ఈ లాక్డౌన్ మరలా తెరవబోతున్నారు, అన్లాక్ చేయబోతున్నారు. అయితే మనం ఈ నిర్ణయం తీసుకోవాలా, ఇలా చేయాలా, అలా చేయాలా, ఏది పాలు పోని సందిగ్ధతలో పడిపోయాం. Amen. ఆమేన్. And I say this, many times to many people who have been encountering me during the last few weeks. గత కొన్ని వారాలుగా నన్ను ఎదుర్కొని నన్ను కలుసుకున్న వారితో ఈ మాట నేను చెప్తూనే వచ్చాను. We have a responsibility praying for people in authority, especially Modi garu and our honorable chief minister Jagannath Reddy garu. నేను వారితో చెప్తున్న మాట ఏంటంటే, మన ప్రభుత్వ నాయకుల కొరకు మనం ప్రార్థించాలి. ప్రాథమికంగా మన దేశ ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి కోసం, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రార్థించాలని చెప్తున్నాను. Why? ఎందుకంటే They are human beings. వారు కూడా మనుషులే కదా. They're not divine people who have divine answer for everything. వారికేమో ఏ విధమైనటువంటి దైవికమైనటువంటి జవాబులు ప్రతి ప్రశ్నకు ఎక్కడి నుండో వచ్చి ఊడి పడిపోట్లా, లేకపోతే వారిలోనే లేవు. We need to be praying for them that they'll make the right choices that's good for most of the people. వారు కూడా మానవ మాత్రులే కాబట్టి సమాజంలోనూ దేశంలోనూ ఉన్నటువంటి ప్రజలలో అత్యున్నతమైనటువంటి లేదా సింహభాగం ప్రజలకు మేలు కలిగేటువంటి నిర్ణయాలు వారు తీసుకునేటట్లుగా దేవుడు వారికి ఆలోచనలు ఇచ్చేటట్లు వారి కోసం ప్రార్థన చేయాలి. Because they're like you and me, the decisions that we make, they're positive and negative. ఎందుకంటే వారు మీలాంటి మనలాంటి వారే. వారు తీసుకునే ప్రతి నిర్ణయానికి మంచిది ఉంటుంది, దాని వెనకాల వచ్చే చెడు కూడా ఉంటుంది. Amen. God, when he created this universe, దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు he spoke and everything came into existence. ఆయన మాట పలుకగా సమస్తమును ఉనికిలోనికి వచ్చాయి. And when he came to existence, yes, he said it is good. ఆయన ఉనికిలోనికి వచ్చిన ప్రతి దాన్ని చూచి ఇది మంచిది అన్నాడు. Amen. ఆమేన్. We human beings cannot say like that. మనుషులమైన మనము ఒక మాట చెప్పేసి ఇదే మంచిది అని దేవుడు చెప్పినట్లుగా దేవుని ఆట ఆడలేం మనం. Why? ఎందుకంటే Because we are human beings, we are finite, we do not know what the future beholds and how it's going to impact in many people's life. మనము మానవ మాత్రులమే. మనకున్నటువంటి పరిధి చాలా పరిమితి చేయబడింది. భవిష్యత్తు గురించినటువంటి పూర్తి కాల జ్ఞానము మనకు తెలియదు. మనం తీసుకునే నిర్ణయాల యొక్క ఎఫెక్ట్, ప్రతిఫలం కూడా ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో మనకు పూర్తిగా తెలియదు. Amen. Amen. The government is trying to pump in money to stimulate the economy in India. ప్రభుత్వం అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక రంగాన్ని మరలా గాడిలో పెట్టడానికి ప్రభుత్వ డబ్బుల్ని పంపిణీ చేస్తూ ఉంది. It may work, it may not work. అది బహుశా పని చేస్తే పని చేయొచ్చు, లేకపోతే పని చేయకపోవచ్చు, అటర్ ఫ్లాప్ అయిపోవచ్చు. Amen. But the point I'm trying to say is in Psalm 25 verse 12 is, కానీ 25వ కీర్తన 12వ వచనంలో నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, as we're living in such a difficult time where the choices that we make is going to impact our life. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దాని పరిపూర్ణమైన ఎఫెక్ట్ ని మన మీద చూపించేటువంటి కాలములో మనం ఉండగా, we need to have the fear of the Lord in our life. దేవుని భయమును మనము మన జీవితములలో కలిగి ఉండాలి. When you fear God, దేవునికి మనం భయపడితే God is going to guide us. దేవుడే మనల్ని నడిపిస్తాడు. Amen. ఆమేన్. In verse 13 he says, 13వ వచనంలో అంటాడు, his soul will abide in prosperity and his descendants will inherit the land. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. Amen. ఆమేన్. The point I'm trying to say from this verse is that when you fear God, God is going to bless your children and your children's children. ఈ వచనం నుండి నేను చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేవునికి భయపడినట్లయితే దేవుడు మిమ్ములను మీ పిల్లల పిల్లలను కూడా ఆయన దీవించి నడిపిస్తాడు. Amen. ఆమేన్. As we all know that I was planning to go to America. మీ అందరికీ తెలుసు నేను అమెరికా వెళ్ళాలని టికెట్లు కూడా కొనుక్కున్నాను. But unfortunately I was not able to go because of the lockdown situation. కానీ విచారకరంగా లాక్డౌన్ వలన విదేశీ విమాన ప్రయాణాలు కూడా రద్దు చేయబడటం వలన వెళ్ళలేకపోయాను. And I'm concerned about my children. నా పిల్లల విషయం ఆలోచన చేస్తూ ఉన్నాను. They were looking for my visit. వారేమో నేను వచ్చి వారిని సందర్శిస్తానని ఆశతో ఎదురు చూస్తూ ఉండేవారు. After many weeks many months I'm going to see them. నేను కూడా చాలా నెలల తర్వాత వారిని చూడబోతున్నాను, వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాను. But the promise of God is that he'll bless our children. కానీ దేవుని వాగ్దానం ఏంటంటే, వెళ్ళలేకపోయినా దేవుడు మన పిల్లలను దీవిస్తాడు. Pray for my son Joseph as he's making decision to get an employment. మరి నా కుమారుడైన జోసెఫ్ కోసం ప్రార్థన చేయండి. ఒక పని వెతుక్కునేటువంటి పనిలో నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అతనికి ఆలోచన ఇచ్చేటట్లుగా ప్రార్థించండి. Lakhs of people are lost
lost a job. లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. And he is one of the person who's going to look for a new job now. ఇతడేమో మరి అంత డిమాండ్ ఉన్నటువంటి ఈ కాలంలో ఉద్యోగం కోసం వెతికేటువంటి లిస్టులో చేరాడు. But nothing is impossible to God. కానీ దేవునికి అసాధ్యమైంది మాత్రం ఏదియో లేదు. Amen. ఆమేన్. In verse 14 we read, 14వ వచనంలో చూస్తే the secret of the Lord is to those who fear him, and he will make them know his covenant. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియజేయును. Amen. ఆమేన్. What's he say? ఏమని చెప్తున్నాడు? When in English, the secret of the Lord, ఇంగ్లీష్ లో ఏమనుందంటే యెహోవా యొక్క రహస్యము. in the meaning is the counsel of intimate what you call personal counsel from God. అంటే ఈ యొక్క వచనము యొక్క భావం ఏంటంటే దేవునితో అన్యోన్య సహవాసంలో దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచన. In other words, మరొక మాటలో చెప్పాలంటే nowadays we have ready-made shirts and ready-made pants. ఈ రోజుల్లో మనందరికీ ముందే కుట్టేసి పెట్టినటువంటి రెడీమేడ్ చొక్కాలు ప్యాంట్లు ఉన్నాయి. Of course it's cheap, అది తక్కువ ఖరీదుకే దొరుకుతాయి. but when you put on, కానీ మనం ధరించుకుంటే because of the shape of your body, మన శరీరం యొక్క ఆకృతిని బట్టి sometimes your shoulders may be up or down, కొన్నిసార్లు ఈ భుజాలేమో పైకి వచ్చేసి ఉండొచ్చు, కిందకి జారిపోయి ఉండొచ్చు, tight in your tummy, పొట్ట దగ్గరకు ఒక చొక్కా టైట్ అయిపోయి ఉండొచ్చు, or long here or long there. లేకపోతే పొడుగ్గా ఉండొచ్చు చొక్కా అంచులు. The point I'm trying to say is, నేను చెప్తున్న మాట ఏంటంటే with that shirt, and when you go to tailor and get a ready-made shirt, what do you call a shirt made to you, మీరు అలాగా ఆ చొక్కాని తీసుకొని ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి మీ శరీర ఆకృతికి తగినట్లుగా కత్తిరించి కుట్టించారు అనుకోండి, that is tailor made. దాన్ని ఏమంటామంటే మన కోసమే కుట్టించి ఇచ్చిన చొక్కాయ్. It is suitable to you. అది మన శరీరానికి మన ఆకృతికి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. That's the meaning that what David is saying here. ఇక్కడ దావీదు చెబుతున్న యెహోవా మర్మము అన్న మాటలో ఉన్న భావం ఇది. It means that God is going to make a personal covenant, personal commitment to you. దేవుడు వ్యక్తిగతంగా నీతో ఒక నిబంధన చేసుకొని ఆయనతో నీవు చేస్తున్న సహవాసంలో నీ కోసము ఆయన దగ్గర ఉన్న ఆలోచనలు నీకు ఇస్తూ ఉంటాడు. Amen. ఆమేన్. That's what Jesus said in the Lord's Prayer also. యేసయ్య ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనలో అదే చెప్పారు. Your will be done on earth as it is in heaven. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. Amen. ఆమేన్. Yes, God has a plan and purpose in your life. అవును, దేవునికి మన జీవితం పట్ల ఒక ప్రణాళిక ఉద్దేశం ఉన్నాయి. And that's going to fulfill it, only when we spend time in the with God and know the plan of God in your life. దేవునితో మనం సమయం గడిపి దేవుని ప్రణాళికను ఎరిగినప్పుడే మనం దాన్ని గ్రహించబద్ధులం అవుతాము. Amen. ఆమేన్. In Psalm 63, 63వ కీర్తనలో in verse 3 we read, 3వ వచనం చదివితే, because of your loving kindness is better than life, my lips will praise you. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. Amen. ఆమేన్. What is David saying? ఏమంటున్నాడండి దావీదు ఇక్కడ? God, when we look at the situation in this world, ప్రభువా ఈ లోకములో పరిస్థితిని చూచినట్లయితే, yes, there are many people who are in a worse situation than me, అనేక మంది నాకంటే దురవస్థలో ఉన్నారు. but అయితే God, thank you Lord for helping me and making me stand up and live and have a good life. ప్రభువా నీవు నాకు సహాయం చేసి నన్ను నిలవబెట్టి మంచి జీవితాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అంటున్నాడు. Thank you Jesus. యేసయ్యకు స్తుతులు చెల్లిస్తున్నాడు. Amen. ఆమేన్. Of course there will always be some other people who are better than you. కాదంటం లేదు, ఎల్లవేళలా మనకంటే మంచి స్థితిలో ఉన్నవారు మన కంట పడుతూనే ఉంటారు. More richer than you, మనకంటే ధనవంతులైన వారు, more healthier than you, మనకంటే ఆరోగ్యవంతులైన వారు, more blessed than you. మనకంటే ధన్యులు దీవించబడిన వారు. That is life. జీవితం అంతే ఇంతే ఉంటుందండి. But at the same time, అదే సమయంలో there are many people who are worse than you. మనకంటే దేనావస్థలో ఉన్న వారు ఉంటారు. There are many people who are what do you call who should be who are classmates and all, who are living in a what do you call in your own generation and all, but living in a sad నీ situation. తరములోనే నీతో తరగతి గదిని పంచుకున్నటువంటి వారు కూడా ఒకవేళ నీకంటే దురవస్థలో ఉండి ఉంటారు. Amen. ఆమేన్. But the promise of God is, అయితే దేవుని వాగ్దానం మాత్రం ఏంటంటే, because we fear God, మనము దేవునికి భయపడు వారము కాబట్టి God is going to reveal things in our life. దేవుడు మనకు అన్నిటినీ బయలుపరుస్తుంటాడు. Amen. ఆమేన్. Jesus said the same thing in John chapter 15. యేసయ్య ఇదే విషయాన్ని యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తున్నారు. In verse 14 we read, 14వ వచనం చదివినట్లయితే, you are my friends if you do what I command you. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. Amen. ఆమేన్. What a God we serve.
ఎంత గొప్ప దేవుణ్ణి మనం If సేవిస్తున్నామండి. we fear God, దేవునికి మనం భయపడినట్లయితే He's going to be our friend. ఆయన మనకు స్నేహితునిగా మిత్రునిగా ఉంటాడు. Amen. ఆమేన్. You can say to the people, ప్రజలతో మనం చెప్పొచ్చు, I have a great friend. నాకు ఒక గొప్ప స్నేహితుడు ఉన్నాడు, His name is Jesus. ఆయన పేరు యేసు. He's going to guide me. ఆయనే నన్ను He's నడిపిస్తాడు, going to help me. ఆయనే నాకు సహాయం He's చేస్తాడు, going to equip me. ఆయనే నన్ను సిద్ధం చేస్తాడు. Amen. ఆమేన్. The point I'm trying to say నేను is, చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, we need to be, if we have fear of God in our life, దేవుని భయం అనేది మన జీవితంలో ఉంటే God is going to bless us. దేవుడు మనల్ని దీవిస్తాడు. Amen. ఆమేన్. In Hebrews chapter 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము in verse 6 we read, 6వ వచనం చదివితే, without faith it is impossible to please him, for he who comes to God must believe that he is, and he is a rewarder of those who seek him. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. Amen. ఆమేన్. What is the writer of Hebrews teaching us? హెబ్రీ గ్రంథకర్త ఏమని నేర్పిస్తున్నాడండి? Without faith it is impossible to please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. Amen. ఆమేన్. What does that mean? ఏంటి దీని అర్థం? That you need to have great faith like Billy Graham or Dinakaran and things like that? బిల్లీ గ్రహం గారి లాగో దినకరన్ గారి లాగో గొప్ప విశ్వాసం ఏదో కలిగి ఉండాలనుకుంటున్నారా? No, you can have little faith, that you have faith that the roof over you is not going to collapse. మీకు చిన్న విశ్వాసం ఉంటే చాలు. ఏంటంటే మీ పైన ఉన్న పైకప్పు పడిపోదలే అనే విశ్వాసం ఉంటే చాలు ముందు. Amen. ఆమేన్. Yeah, otherwise you'll be running out in the street. లేకపోతే ఇక్కడ కూర్చోమంటే కూర్చుంటారా, పరిగెత్తుకొని వెళ్ళిపోతారు వీధుల్లోనికి, అమ్మో పడిపోతుంది కూలిపోతుందని. Amen. ఆమేన్. But if you have that faith that the roof over your head is not going to collapse, నీ తల మీద ఉన్నటువంటి పైకప్పు కూలిపోదు అనేటువంటి నమ్మకం, విశ్వాసం నీకుంటే God is going to bless you. దేవుడు నిన్ను దీవిస్తాడు. God is going to guide you. దేవుడు నిన్ను నడిపిస్తాడు. God is going to take care of your needs. దేవుడు నీ అవసరాలన్నీ తీరుస్తాడు. That's what Jesus said, if you have faith as a mustard seed. అందుకనే యేసయ్య అన్నారు కదా, ఆవగింజంత విశ్వాసం మీకుండినట్లయితే. He didn't say you need to have faith as a gumbadkai. గుమ్మడికాయ అంత విశ్వాసం అనలేదు, No, as a mustard seed. ఆవగింజంత విశ్వాసం. If you have that mustard seed faith, ఆవగింజంత విశ్వాసం నీకుంటే yes, God is going to bless you. దేవుడు నిన్ను దీవిస్తాడు. God is going to enrich you. దేవుడు నిన్ను బలపరుస్తాడు. Slowly and slowly and slowly and slowly he's going to build that faith in you. నెమ్మదిగా దేవుడు గొప్ప విశ్వాసాన్ని నీలో కడుతుంటాడు. The point I'm trying to say నేను is, చెప్తున్న మాట ఏంటంటే, without faith you cannot satisfy God. విశ్వాసము లేకుండా దేవునిని నీవు సంతృప్తి పరచలేవు. Amen. ఆమేన్. So trust God that God is going to be a friend. కాబట్టి దేవుడే నీకు స్నేహితుడిగా ఉంటాడని దేవుని మీద నమ్మకం When పెట్టుకో. you have that faith, ఆ విశ్వాసం నీలో ఉంటే God is going to come in your life and help you and hold your hand and lead you in the days to come. దేవుడు నీ జీవితంలోనికి వచ్చి నీ చేయి పట్టుకొని రానున్న దినాల్లో నిన్ను నడిపిస్తాడు. Amen. ఆమేన్. In John chapter 16, యోహాను సువార్త 16వ అధ్యాయంలో in verse 33 onwards we read, 33వ వచనము నుండి చదివినట్లయితే, these things I have spoken to you so that in me you may have peace. In the world you have tribulation, but take courage, I have overcome the world. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. What did Jesus say? యేసయ్య ఏమంటున్నారు? Believe in me. నా యందు విశ్వాసం ఉంచండి. If you in this world ఈ లోకములో you're going to have challenges, మీకు సవాళ్లు ఎదురవుతాయి, you're going to have problems, కష్టాలు ఎదురవుతాయి, you're going to have pain, నొప్పి కలుగుతుంది. but I have overcome the world. అయితే నేను లోకమును జయించి ఉన్నాను. Amen. ఆమేన్. We have a savior who has overcome, మనకు జయించిన రక్షకుడు ఉన్నాడు. and he's going to help us. ఆయనే మనకు సహాయం చేస్తాడు. He has seen what pain is. నొప్పంటే ఏంటో అనుభవించిన వాడు ఆయన. He knows what separation is. వేర్పాటు, ఎడబాటు అంటే ఏమిటో అనుభవించిన వాడు ఆయన. That's why he cried, lama lama Eloi Eloi lama sabachthani, my God, why have you forsaken me? అందుకనే ఆయన సిలువ మీద మొరపెట్టాడు, ఏలోయి ఏలోయి లామా సబక్తాని, అనగా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు. Amen. ఆమేన్. The reason he has been separated, he endured it so that he knows what separation is in our life. ఆయన ఎందుకు వేరుపరచబడ్డాడు, విడిచిపెట్టబడ్డాడంటే ఆ విడిచిపెట్టబడటం అంటే ఏమిటో ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకొని మన స్థితిని ఆయన ఎరిగి ఉండునట్లు. And he will help us when we go through similar situation. మనం కూడా అలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఆయన మనకు సహాయం చేసేవాడు. But
కానీ you need to come to Jesus. మనం యేసయ్య దగ్గరకు రావాలి. Follow his commandments. ఆయన ఆజ్ఞలను వెంబడించాలి. Live the life that God wants us to live. ఆయన కోరిన జీవితమును మనం Have జీవించాలి. faith in God. దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. Amen. ఆమేన్. John chapter 11. యోహాను సువార్త 11వ అధ్యాయము. We hear the story of Martha and Mary and the brother Lazarus being sick. ఇక్కడ మార్తా మరియల యొక్క సహోదరుడు లాజరు రోగిగా ఉన్నటువంటి సంఘటన మనకు కనబడుతుంది. Amen. ఆమేన్. In verse 21 we read, 21వ వచనంలో చూస్తే Martha then said to Jesus, Lord, if you have been here, my brother would not have died. మార్తా యేసుతో అంటుంది, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. Amen. ఆమేన్. What is Martha doing? మార్తా ఏమంటుంది? She's giving her recipe for successful life. విజయవంతమైన జీవితం కోసం తనకు తెలిసినటువంటి ఆ యొక్క వంటకాన్ని లేకపోతే తనకు తెలిసిన విధానాన్ని చెబుతుంది. If Jesus was there, యేసయ్య గనుక అక్కడ ఉన్నట్లయితే he would not, Lazarus would not have died. లాజరు చనిపోయి ఉండేవాడు కాదు అంటుంది. That's why he's saying, God, if you have been here, అందుకే అంటుంది, దేవా నీవు గనక ఇక్కడ ఉండినట్లయితే my brother would not have died. నా సహోదరుడు చనిపోక ఉండేవాడు. I lift up my hands and I know that all of us during the last few weeks have questions and telling God, why Lord, why are we doing like this? నాకు తెలుసు మనలో చాలా మంది నాతో పాటుగా అందరం ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, దేవుని ప్రభువా ఇంకెంత కాలం అయ్యా, ఇంకెంతసేపు నాయనా, ఎప్పుడయ్యా ఈ ప్రశ్నలన్నిటికీ పరిస్థితులన్నిటికీ జవాబు అని. And you would have said that, why did Modi garu do this? Why did he do this? He could have done like this, and we are giving lot of prescription to Modi garu. అంతేకాదు ఇంకా మనం గౌరవ ప్రధానమంత్రి గారికి మోడీ గారు ఎందుకు ఇలా చేశాడు, ఎలా చేస్తుంటే బాగుండేది, అలా చేస్తుంటే బాగుండేదని ఎన్నో సమాలోచనలు చెప్పేస్తూ అంటాం. Amen. ఆమేన్. But let us be quiet లేదు మనం మౌనంగా ఉందాం. and experience, the promise is that in this world you're going to have tribulation. ఎందుకంటే దేవుని మాట ఏంటంటే ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది. And we have a responsibility of overcoming them. దాన్ని జయించవలసిన బాధ్యత మన మీద ఉంది. How? ఎలాగంట? Trusting in God. దేవుని యందు నమ్మిక ఉంచుట When you వలన. trust God, దేవుని యందు నమ్మిక ఉంచితే God is going to help you. దేవుడే మనకు సహాయం చేస్తాడు. Amen. ఆమేన్. What did Jesus say యేసయ్య ఏమన్నారు? to Mary and Martha? మరియా మార్తలతో ఏమని చెప్పారు? In verse 25 we read, 25వ వచనంలో చదువుతున్నాం కదా, I am the resurrection and life. He who believes in me will live even if he dies. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. Amen. ఆమేన్. The point I'm trying to say నేను is, చెప్తున్న మాట ఏంటంటే we have our own answers మనకంటే మన జవాబులు మనకుంటాయి. because we think in our own perspective. ఎందుకంటే మనకున్నటువంటి పరిస్థితుల గురించి మనకున్న జ్ఞానముతోనే ఆలోచన చేస్తాం మన దృక్పథంలోనే. We don't look at from other people's perspective or from God's perspective. ఇతరుల దృక్పథంలో నుండి లేకపోతే దేవుని దృష్టి కోణంలో నుండి మనం చూడం. We need to be looking, we need to open our eyes and think about things above and plan things in what do you call that is godly. మనం కన్నులు తెరచి పైకెత్తి మన దృక్కోణంలో నుండి మాత్రమే కాక దేవుని యొక్క దృష్టి కోణంలో నుండి మనం చూడాలి. Finally, ఆఖరిగా Matthew chapter 28, మత్తయి సువార్త 28వ the అధ్యాయం last verse, ఆఖరి వచనం. teaching them to observe all that I have commanded, and I am with you even to the end of the age. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Amen. ఆమేన్. What's happening here? ఏం జరుగుతుందండి ఇక్కడ? Jesus is giving his disciples that I'm going to come back. ఈ యేసయ్య తన శిష్యులతో చెప్తున్నాడు, ఇదిగో నేను మరల రాబోతున్నాను, I'm going to heaven. పరలోకానికి వెళ్తున్నాను, I'm going to come back. మరల రాబోతున్నాను. But in between I'm going to send the Holy Spirit. ఈ లోపుగా పరిశుద్ధాత్మను మీ కొరకు The పంపబోతున్నాను. Holy Spirit is going to be with you. ఆ పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడు. When I was in Jerusalem, I was not in Jericho. నేను యెరూషలేములో ఉన్నప్పుడు యెరికోలో ఉండలేకపోయాను. When I was in Palestine, what do you call Bethesda, I was not in Bethany. నేను బెతెస్దాలో ఉన్నప్పుడు బేతనియాలో ఉండలేకపోయాను. But the Holy Spirit is going to be with you. అయితే నేను పంపబోవు పరిశుద్ధాత్ముడు మీతో He's ఉండబోతున్నాడు. going to be with you all wherever you are, anywhere in the parts of the world. మీరు ఈ ప్రపంచములో ఎక్కడకు వెళ్ళినా, ఎక్కడ నన్ను ప్రేమించువారు నన్ను విశ్వసించువారు ఉన్న వారందరి మీద ఈ పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ మీతో ఉంటాడు. The Holy Spirit is going to give you hope. ఆ పరిశుద్ధాత్ముడు మీకు నిరీక్షణ కలిగిస్తాడు. He's going to give you strength. ఆయన మీకు బలమునిస్తాడు. Amen. ఆమేన్. My prayer is నా ప్రార్థన ఏంటంటే from Psalm 6:13 ఆ 13వ కీర్తనలో that నుండి, you have learned that David has been complaining. 13వ కీర్తనలో మనం నేర్చుకున్నాం, దావీదు ఫిర్యాదుతో మొదలుపెట్టాడు, ఇంకెంత కాలం నాయనా అని. He's explaining his situation. తన పరిస్థితిని వివరిస్తున్నాడు. Yes, we too can complain
complain to God. మనం కూడా ఇలా దేవునికి ఫిర్యాదులు చెప్పడానికి ఎన్నో ఉంటాయి మనకు కూడా. I'm not saying that you should not complain. ఫిర్యాదులు చేయొద్దు అని నేను అంటం లేదు. Don't say that, what you call the pain that you going. Just endure it. మనం అనుభవిస్తున్న నొప్పిని తప్పదు మీరు అలాగ భరించాల్సిందే అని నేను అంటం లేదు. No, pour out your heart to God. మీ హృదయాలు దేవుని సన్నిధిలో కృమ్మరించండి. Because He is your friend. మీ స్నేహితుల్ని చూడండి. No, God is your friend. దేవుడు మీకు స్నేహితుడై ఉన్నాడు. God is your father. ఆయన మీకు తండ్రి అయి ఉన్నాడు. Just like you pour out your heart to God, pour out your life to God. మీ స్నేహితుని దగ్గర ఎలాగైతే మీ హృదయంలో ఉన్న అన్ని కూడా కృమ్మరిస్తారో దేవుని చెంత కృమ్మరించండి. And then the second thing that we learn in Psalm 13 is he prayed to God. 13వ కీర్తనలో మనం నేర్చుకున్న రెండో విషయం ఏంటంటే దావీదు దేవునికి ప్రార్థన చేశాడు. Not just complain, ఫిర్యాదు మాత్రమే కాదు, but pour out your heart to God. హృదయాన్ని కృమ్మరించి ప్రార్థించాడు. And towards the end of the 5th and 6th verses, 5-6 వచనాల దగ్గరికి వచ్చినప్పటికీ David trusted and rejoiced. దావీదు దేవుని యందు నమ్మికించి సంతోషించి ప్రభువుని కీర్తించాడు. Amen. ఆమేన్. So let's thank God for next Sunday. కాబట్టి వచ్చే ఆదివారాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. That's going to be a really a grand reunion. నిజంగా వచ్చే ఆదివారం నిజంగా ఎంతో అద్భుతమైనటువంటి ఎంతో గంభీరమైనటువంటి మరలా మనం సమకూడేటువంటి దినంగా ఉండబోతుంది. Amen. ఆమేన్. Where you're going to see face to face. మనం ఒకరినొకరు ముఖాముఖిగా సంఘటితమై I చూడగలుగుతాం. remember I think 2 Sundays ago when we first started the Zoom meeting. 2 వారాల క్రితం అనుకుంటా జూమ్ మీటింగ్ మొదలు పెట్టినప్పుడు Oh, I could see the faces of our believers. విశ్వాసుల యొక్క ముఖాలు చూడగలిగాను. And they are looking at each other and looking at the phone and shaking their head and watching each other and say there and smiling at each other. విశ్వాసులు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అబ్బో ఎంత సంబరపడిపోతున్నారో, సంతోషం, ఇదిగో అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారని చెప్పుకుంటున్నారు, ఒకరినొకరు పలకరించుకుంటున్నారు, తలకాయలు ఊపుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, కళలతో సైకిల్ చేస్తున్నారు, ఎంత సంబరమో. The point of bringing says, నేను చెప్తున్న మాట ఏంటంటే yes, it's going to be grand reunion next Sunday. వచ్చే ఆదివారం మనమందరం కూడా మరలా సంఘటితమై భౌతికంగా ఆరాధనలో కలుసుకోవటం ఒక గొప్ప శోభ కలిగినటువంటి సంయుక్తపరచబడుటగా ఉండబోతుంది. But warning is, హెచ్చరిక ఏంటంటే maintain social distance. సామాజిక దూరాన్ని పాటించండి. Amen. Amen. You seeing them after a long time. చాలా కాలం తర్వాత వారిని చూస్తున్నారు కదా, You want to go there and hug them. పరిగెత్తుకొని వెళ్ళిపోయి హత్తుకోవాలనిపిస్తా ఉంటది. Maintain social distance. అలాంటి జైబాకండి, దూరంగా నిలబడి పలకరించండి. Amen. ఆమేన్. Say praise the Lord for people. ప్రైజ్ లార్డ్ చెప్పండి, 2 చేతులు జోడించి షేక్ హ్యాండ్ల దగ్గర కూడా వెళ్ళకండి. Amen. ఆమేన్. Praise the Lord for people. ప్రజలను బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. And just maintain a social distance. మనం సామాజిక దూరాన్ని, క్షేమ దూరాన్ని పాటించాలి. Once again, మరలా చెప్తున్నాను, people who are over 65, 65 సంవత్సరాల వయసు పైబడిన వారు please try to stay home. దయచేసి ఇండ్లలోనే ఉండే ప్రయత్నం చేయండి. Please tell us where you, if you're not coming, where you are. So me and Isaac will go to come and serve you communion. మీరు రాలేకపోతున్న కారణం ఏంటో మాకు తెలియపరచండి. మీరు ఎక్కడ ఉంటున్నారో చెప్పండి, నేను ఐజాక్ గారు వచ్చి మీకు ప్రభు సంస్కారం ఇస్తాము. Another thing is that people who are sick, who are having cold or any health condition, please stay at home. మరొక విషయం ఏంటంటే జలుబున్నా, దగ్గున్నా, జ్వరమున్నా, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది ఉన్నా, ఇలాంటి వారు ఎవరైనా కూడా అది కొంచెమే అయినా ప్రారంభ దశలోనే ఉన్నా దయచేసి ఇంటిలోనే ఉండండి. Let us once again pray, uphold each other in prayer. ఒకరినొకరు ప్రార్థనలో ఎత్తి పట్టుకుందాం. And keep hope in Jesus. యేసుక్రీస్తునందు నిరీక్షణతో ముందుకు సాగుదాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you, Lord, for giving us an opportunity to pray, come to your throne once again, Lord. పరమ తండ్రి, మరొకసారి నీ కృపాసనమునొద్దకు వచ్చుటకు మీరు కృపను ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. Thank you for teaching us from the life of David. దావీదు జీవితంలోని కొన్ని అమూల్యమైన పాఠాలు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు. Even though that he is a man of your own heart, అతడు నీ హృదయానుసారుడైనప్పటికీ he has gone through many challenges in his life. తన జీవితంలో అనేక సవాళ్ల గుండా వెళ్ళాడు. That's why he poured out his complaint in verse 1 and 2 in Psalm 13. అందుకనే 13వ కీర్తన 1-2 వచనాల్లో తన హృదయాన్ని క్రొమ్మరిస్తూ ఫిర్యాదులు చేస్తున్నాడు. But he didn't just complain, Lord, he prayed out to you. అయితే ఫిర్యాదు మాత్రమే కాదు గాని నీకు మొరపెట్టి ప్రార్థించాడు. Thank you for teaching us, Lord, that we can complain, we can pour out our heart to God, but we need to be praying to you and thanking you, Lord. ప్రభువా, మా హృదయంలో ఉన్న బాధని నీ సన్నిధిలో ఒకవేళ మేము క్రొమ్మరించినప్పటికీ కూడా నీకు మొరపెట్టి ప్రార్థించాలని మాకు గుర్తు చేసినందుకు స్తోత్రాలు. Thank you, Lord. At the end of the psalm in verses 5 and 6, Lord, David trusted in you and rejoiced that you're going to bless him. ఆ కీర్తన ముగింపులో 5వ వచనం వచ్చేసేసరికి దావీదు ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు, నీ మీదే నమ్మకం పెట్టుకొని నిన్ను కీర్తిస్తూ ఉన్నాడు. Help us to be thankful people. మేము కూడా ప్రభువా ఎల్లవేళ కృతజ్ఞత కలిగిన ప్రజలమై ఉండునట్లు సహాయం చేయండి. Bless us, Lord, in the days to come. రానున్న దినాల్లో మమ్మలను దీవించండి. Lord, help
help protect us from this ఈ COVID-19 COVID-19 నుండి మమ్మలను కాపాడండి. and give us good health, Lord, to face the challenges in this world. ఈ లోకంలో సవాళ్లను ఎదుర్కొనుటకు ప్రభువా మాకు కావలసిన ధైర్యమును అనుగ్రహించండి. Lord, I pray for the people who are financially supporting this ministry. ఆర్థికంగా ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారందరిని బట్టి నీకు Bless స్తోత్రాలు. them in Jesus' name. యేసు క్రీస్తు నామములో నీ బిడ్డలను సమృద్ధిగా We ఆశీర్వదించండి. pray for the people who are sick, రోగులుగా ఉన్న వారి కొరకు who are ప్రార్థిస్తున్నాను. having some health problems. ఆరోగ్య సమస్యలు ఉన్న వారి కొరకు Bless ప్రార్థిస్తున్నాను. them in Jesus' name. యేసు క్రీస్తు నామములో వారికి విడుదలిచ్చి దీవించండి. Father, we thank you, Lord, for speaking us this morning. ఈ ఉదయ సమయాన మాతో మాట్లాడినందుకు నీకు And స్తోత్రాలు. help us to practice it all the days of our మా life. జీవిత కాలమంతయు నీ వాక్యమును అవలంబించున్నట్లు సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. Let's all stand and face towards the south side. లేచి నిలబడి దక్షిణం దిక్కు తిరుగుదాము. Father, we thank you, Lord, to give us an opportunity to pray for the people in the south side, Lord. తండ్రి దక్షిణ దిక్కున ఉన్న ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. Lord, the many people in this area who do not know the saving grace of ఈ God. దిక్కున అనేకులు నీ రక్షణ కృపను ఎరుగకుండా ఉన్నారు. Lord, the many people in this area who are in bondage. అనేకులు బంధకాల్లో ఉన్నారు. Lord, with the authority that you have given us, తండ్రి మీరు మాకు ఇచ్చిన in అధికారంతో the name of Jesus, యేసు నామములో set people free. నీ ప్రజలకు విడుదల Bring them ప్రకటిస్తున్నాము. to IPC Church, Gunadala. గుణదల ఐపీసీ చర్చికి నీ బిడ్డలు నడిపించండి. Lord, we also send the ministry angels into this ఈ area. పరిచర్య చేయి దూతల్ని దిక్కుగా విడుదల చేస్తున్నాము. Whatever Satan has to restore it back to us. అపవాది దొంగిలించిన సమస్తాన్ని తిరిగి మాకు సమకూర్చి ఇవ్వండి. Lord, we also send them, we pray for the people in this area who are suffering with COVID-19. ప్రభు COVID-19 తో బాధపడుతున్న ప్రజలు ఈ దిక్కు నుండి వారి కొరకు ప్రార్థిస్తున్నాము. Bless them, Lord, and enable them to live a victorious life. ఆరోగ్యమును కలిగించి వైరస్ ను జయించి జయ జీవితం జీవించున్నట్లు నీ బిడ్డలను దీవించండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Lord, we thank you, Lord, give us an opportunity to pray for the people on the east side, Lord. ప్రభు తూర్పు దిక్కునున్న ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు నీకు Lord, the స్తోత్రాలు. many people in this area who do not know the saving grace of ఈ God. దిక్కున అనేకులు నీ రక్షణ కృపను ఎరుగకుండా ఉన్నారు. Lord, the many people in this area who are in bondage. అనేకులు బంధకాల్లో ఉన్నారు. Lord, with the authority that you have given us, తండ్రి మీరు మాకు ఇచ్చిన in అధికారముతో the name of Jesus, యేసు నామములో in the name of Jesus, యేసు నామములో set people free. నీ ప్రజలకు విడుదల కలిగించండి. Bring them to IPC Church, Gunadala. గుణదల ఐపీసీ చర్చికి నడిపించండి. Lord, we also send the ministry angels into this నీ area. పరిచర్య చేయి దూతల్ని దిక్కుగా విడుదల చేస్తున్నాము. Whatever Satan has to restore it back to అపవాది us. దొంగిలించిన వాటన్నిటిని తిరిగి మాకు సమకూర్చండి. Lord, we also pray for the people who are suffering with COVID-19. COVID-19 తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. Restore their health, Lord. వారి ఆరోగ్యాన్ని సమకూర్చండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Lord, we thank you, Lord, give us an opportunity to pray for the people in the north side, Lord. ప్రభువా ఉత్తర దిక్కునున్న ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. Lord, the many people in this area who do not know the saving grace of ఈ God. దిక్కున అనేకులు నీ రక్షణ కృపను ఎరుగకుండా ఉన్నారు. Lord, the many people in this area who are in bondage. అనేకులు బంధకాల్లో ఉన్నారు. Lord, with the authority that you have given తండ్రి us, మీరు మాకు ఇచ్చిన in అధికారముతో the name of Jesus, యేసు నామములో set people free. నీ ప్రజలకు విడుదల కలిగించండి. Bring them to IPC Church, Gunadala. గుణదల ఐపీసీ చర్చికి నడిపించండి. Lord, we also send the ministry angels into this నీ area. పరిచర్య చేయి దూతల్ని దిక్కుగా విడుదల చేస్తున్నాము. Whatever Satan has to restore it back to us. అపవాది దొంగిలించిన వాటన్నిటిని తిరిగి మాకు సమకూర్చండి. Lord, we also send them pray for the people who are suffering with the COVID-19. COVID-19 తో ఇదుక్కున బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. Restore their health, Lord. వారి ఆరోగ్యాన్ని సమకూర్చండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Father, we thank you, Lord, give us an opportunity to pray for the people in the west side, Lord. ప్రభువా పడమటి దిక్కునున్న ప్రజల కొరకు ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు Lord, స్తోత్రాలు. the many people in this area who do not know the saving grace of ఈ God. దిక్కున అనేకులు నీ రక్షణ కృపను ఎరుగకుండా Lord, ఉన్నారు. the many people in this area who are in bondage. అనేకులు బంధకాల్లో ఉన్నారు. Lord, with the authority that you have given us, తండ్రి మీరు మాకు ఇచ్చిన అధికారంతో restore their, bring them back to IPC Church, Lord. తిరిగి వారిని ఐపీసీ చర్చికి సమకూర్చండి. Lord, we also pray for the people who are suffering and lost many things, Lord. ప్రభువా శ్రమ పడుతూ అనేకమైన వాటిని పోగొట్టుకున్న నష్టపరచబడిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము. Restore their things, Lord. వారు పోగొట్టుకున్న వాటన్నిటిని తిరిగి సమకూర్చండి. Lord, we also pray for the people who are suffering with COVID-19. COVID-19 తో ఇదికున్న బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము. Bless them, Lord, and restore their health, Lord. వారి ఆరోగ్యాన్ని సమకూర్చి జయించు వారిగా ఉంచి దీవించండి. In Jesus' precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం కుడి చర్మనందతో తోడుగా ఉండును గాక. ఆమేన్. 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 దయచేసి గమనించండి, ఈ వారంలో జరుగుతున్న ఆరాధనలు బుధవారం రాత్రి 7 గంటలకు యథావిధిగా సెలవు పాలన జరుగుతున్నది. అదేవిధంగా శుక్రవారం రాత్రి 7 గంటలకు 6:30 గంటలకు చర్చిలోనే ప్రార్థన కూటం ఉంది కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే శనివారం ఉదయము 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా గొలుసు ప్రార్థన ఉంటుంది కాబట్టి మీకు ఇచ్చిన సమయానికి వచ్చి గొలుసు ప్రార్థనలో సెలవు ప్రైజ్గా ప్రార్థన చేయవలసిందిగా తెలియజేస్తున్నాను.
అలాగే శనివారం రాత్రి 6:30 గంటలకు చర్చిలోనే ప్రార్థన కూటం ఉంటుంది. అందరూ కూడా రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. వచ్చే ఆదివారము సంస్కారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. అయ్యగారు తెలియజేసిన విధముగానే ఇక 65 సంవత్సరములు దాటిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ గృహాల దగ్గర ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను. వారికి మా ముందుగానే తెలియజేస్తే కనుక మేము మీ దగ్గరికి వచ్చి బల్లారాధన ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే మీ పేర్లు మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. అందరికి కూడా వందనాలు. ఇది అయిపోయిన తర్వాత ఆదివారం ప్రసంగం అయిపోయిన తర్వాత జూమ్ మీట్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా జూమ్ యాప్ ఓపెన్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. బుధవారం సెల్ గ్రూప్ అయిపోయిన తర్వాత కూడా జూమ్ మీట్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ విషయాలను గమనించవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను. అందరికి కూడా వందనాలు.